అందరికీ నమస్కారం. డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఆడాలన్నది తెలుగుదేశం వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చబ్బా. ఇప్పుడు నారా లోకేష్ రాజీనామా చేయాలి, నైతిక బాధ్యత వహిస్తూ డిఎస్సి ఆ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయి. అసలు అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నారు. అది చాలా పెద్ద తప్పు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పోస్టు పెట్టిన తర్వాత తెలుగుదేశం వాళ్ళలో అంతర్మదనం మొదలైంది. ఇది మొదటికి మోసం వచ్చేలాగుంది. మనం ఎంతో పకడ్బందీగా చేయాలనుకునేటువంటి వీళ్ళు బయట పెడుతున్నారు. ఇప్పుడు స్క్వేర్ ఫీట్కు 20,000 ఎందుకన్నారు? మనకు నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. ఇప్పుడు నారా లోకేష్ డిఎస్సిలో ఏవో అవకతవకలు అనేది ఎవరికి తెలియకుండా చేసాం అనుకున్నారు. అది కూడా బయట పెట్టారు. అర్సా క్లస్టర్స్కి 99 పైసలకు భూములు ఇస్తామంటే దాని మీద కూడా నానాయాగి చేశారు. ఇటైతే మనం సంపాదించుకునేది ఎట్లా? సంపాదించుకోపోగా మళ్ళీ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఏం చేయాలా అని ఆలోచించి బోండా ఉమా ఇష్యూని పైకి తీసుకొచ్చారు. ఇప్పుడు బోండా ఉమానే ప్రశ్నించినాడు. జక్కంపూడి రాజా గారు పెట్టిన సంతాప సభకి జ్యోతుల నెహ్రూ వెళ్ళాడు, అలాగే ఇంకొకరు ఎవరో కూడా వెళ్ళారు, వంగవీటి రాధా వెళ్ళాడు. మరి వాళ్ళపైన ఏం చర్యలు ఉండవా? షోకాజ్ నోటీసులు ఉండవా? నారా లోకేష్ వెళ్ళి బొత్స సత్యనారాయణ గారిని ఎక్కడో కలిసి వాళ్ళిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. మరి నారా లోకేష్ పైన షోకాజ్ నోటీసు ఉండదా అని బహిరంగంగానే బోండా ఉమా గారు అడిగారు. అలాగే బోండా ఉమా గారు ఇంకొక మాట కూడా అన్నారు. నేనేమి ఎక్కడ ముసుగులో ముసుగేసుకొని వెళ్ళి ఎవరిని కలవలేదు. అది ఒక పబ్లిక్ మీటింగు. జనసేన మాజీ నాయకుడు దాసరి రాము గారు పెట్టిన సంస్మరణ సభ అది. సో అక్కడికి వెళ్ళాను. అక్కడ అంబటి రాంబాబు గారు పలకరించారు, నేను పలకరించాను, అందులో ఏముంది అన్నారు. ఇక్కడ 2 విషయాలండి, బాగా మీరు గమనించండి. కేసినేని చిన్నీకి కొలికిపూడికి మధ్య యుద్ధం జరిగింది. ఏదో అప్పుడు గొడవ జరిగింది, ఏదో ఆలయం దగ్గర ఏదో. మొత్తం తెలుగుదేశం అంతా కూడా కేసినేని చిన్నీకి సపోర్ట్ ఇచ్చారు. కొలికిపూడి శ్రీనివాసరావుని ఏకిపరిచారు మీడియాతో సహా. అదే కేసినేని చిన్ని వాళ్ళ కుమార్తె ప్లకార్డులు పట్టుకుందంట, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి సీజేపీ వాళ్ళకి యువతకి సపోర్ట్ చేస్తూ. ఆ అమ్మాయి కూడా యంగ్స్టరే కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేసింది. అది పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో అన్ని చోట్ల వచ్చింది. అది దుమారం రేగింది. కానీ కేసినేని చిన్ని నుంచి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ కూడా అడగరు. అదే బోండా ఉమా సంస్మరణ సభకి వెళ్తే, ఇప్పుడు అందరూ యువతతో పాటు నా కూతురు కూడా పట్టుకుంది, తప్పేముందంటే మేము ఎక్కడ కాదనం, ఎవరి అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. అలాగే ఇది ఒక రాజకీయ సభ కూడా కాదు, సంస్మరణ సభ. ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా అటెండ్ కావచ్చు. మరి బోండా ఉమాకే ఎందుకు షోకాజ్ నోటీసు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 12 కోట్లు ఖర్చు పెట్టి రామోజీరావుకి ఏం సంబంధం అబ్బా? రామోజీరావు మన రాష్ట్రానికి ఏం చేసినాడు? ప్రజలకు ఏం చేసినాడు? ట్యాక్స్ పేయర్స్ మనీతో 12 కోట్లు పెట్టి నువ్వు సభ చేయడానికి పేపర్ అమ్ముకున్నాడు, పచ్చళ్ళు అమ్ముకున్నాడు, డబ్బులకే, లాభాలకే. ఇప్పుడు న్యూస్ పేపర్ కానీ ఛానల్ కానీ ఏం ఫ్రీగా పెట్టలే రామోజీరావు. పచ్చళ్ళు కూడా ఎవరికి ఫ్రీగా ఇలే. ఏం చేసినాడు? రామోజీరావు ఫ్రీగా ఏం చేసినాడు రాష్ట్రానికి? ఏమీ చేయలే. ఏదైనా ఒక 10 హాస్పిటళ్ళు, లేకపోతే ఒక 50 ఏదో కేర్ హోమ్స్ ఇటు ఏమైనా కట్టాడా? ఏం కట్టలే. నాకు తెలిసి ఎక్కడ కూడా ఏం చేయలే. మళ్ళీ ఎందుకు 12 కోట్లు ఖర్చు పెట్టి సంస్మరణ సభ దేనికి? దాంట్లో మళ్ళీ అందరు రావడము, ఎవరు కబంధ హస్తాలు వచ్చినాడు, సినిమా వాళ్ళు రావడము, వాగిపోవడం. ఇప్పుడు బోండా ఉమా వెళ్ళింది కూడా సంస్మరణ సభకే కదా, ఎక్కడ కూడా రాజకీయ వేదికలు పంచుకోలేదు కదా అని ఆయన అంటున్నాడు. కానీ దీనికి అంతటికీ కారణం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. పాపం బోండా ఉమా గారికి తెలిసి ఉండకపోతుంది ఇదేదో డైవర్షన్లో నన్ను బకరాన్ చేస్తారని. ఆయన అంటున్నాడు, ఎన్నో ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, అది నాకు తెలుసు, మా పార్టీలోనే ఏవేవో జరుగుతున్నాయని. ఒకసారి వినండి ఏమంటున్నాడు. దీని వెనకాల చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు పార్టీలో పనిచేస్తున్నప్పుడు అనేక వ్యక్తులు ఉంటారు, దొంగ పేర్లతో కూడా. విన్నారు కదా, చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి, అనేక మంది పార్టీలోని వారే పనిచేస్తుంటారు, వ్యతిరేక శక్తులు. కానీ ఒకటి, ఇక్కడ రేపు జరిగే నిరసన కార్యక్రమం, దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి బోండా ఉమా తతంగాన్ని వాళ్ళు తీసుకొచ్చారు. బోండా ఉమా గారికి తెలిసి ఉండకపోవచ్చు. రేపు త్రిసభ్య కమిటీ ఎవరబ్బా? త్రిసభ్య కమిటీ ఎవరు? నిమ్మప్పుల రామానాయుడు, ఆయన వీళ్ళ తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు, అండ్ ఇంకొక అతను కిలార్ రాజేష్ అనే అతను. ఏం తెలుసుతారు? బోండా ఉమావయ్య చెప్తాడు,
బోండా ఉమా ఓకే మేము విన్నాము ఇంకోసారి చేయనని చెప్పాడు. చంద్రబాబు నాయుడు ఆగ్రహించినాడు. చంద్రబాబు నాయుడు నిప్పులు జరిగినాడు. చంద్రబాబు నాయుడు తూర్పారబట్టినాడు. చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసినాడు. చంద్రబాబు నాయుడు ఇంకిట్లా నడుచుకోవాలని చెప్పాడు. ఆజ్ఞలు ఇచ్చాడు. బోండా ఉమా అన్నిటికీ ఒప్పుకున్నాడు. ఇంకొకసారి చేయనని చెప్పినాడు అని చెప్పేసి ఇంకా మీడియాలో ఊదరగొడతారు. ఆడ బోండా ఉమా లోపలికి పోయి బండబూతులు తిట్టినా అవి బయటికి రావు కదా. ఏం జరగదు చూడండి. ఏం సస్పెండ్ చేస్తారా? పార్టీ నుంచి సస్పెండ్ చేయమండి. మరి దమ్ము ధైర్యం ఉంటే తెలుగుదేశం వాళ్ళని సస్పెండ్ చేయండి. ఏమి చేయరు. సస్పెండ్ చేయరు, సింతకాయ చేయరు, ఏమి ఉండదు. రేపు సాయంత్రానికి ఆ త్రిసభ్య కమిటీ పోయి రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఒక 3-4 రోజులకి అంతా ఓకే. చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత బోండా ఉమా అర్థం చేసుకున్నాడు. ఇదే వస్తుంది చూడండి, రాసి పెట్టుకోండి. బాండ్ పేపర్ మీద రాసి ఇస్తాను కావాలంటే. చంద్రబాబు నాయుడు చెప్తేనే బోండా ఉమా తల ఊపాడు, ఒప్పుకున్నాడు, తన తప్పు తెలుసుకున్నాడు. చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశాడు. ఫస్ట్ ఆగ్రహించిన చంద్రబాబు తర్వాత శుతిమెత్తగా బోండా ఉమాకి తలంటాడు. బోండా ఉమాకి దిశానిర్దేశం చేసినాడు. కార్యాచరణ ప్రకటించినాడు. ఒక మార్గాన్ని చూపించినాడు. ఇవన్నీ రాసుకుంటారు ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క రకంగా. ఎందుకంటే రాసింది ఇంకో మీడియాలో రాయరు కదా. అంతకంటే ఏం జరగదు. ఏతావాత ఏందిరా ఇదయ్యా ఇదంతా అంటే బోండా ఉమాను వాడుకుంటున్నారు తెలుగుదేశంలో. ఆయన అన్నాడు కదా, మా పార్టీలోనే కొన్ని వ్యతిరేక శక్తులు ఉన్నాయని. ఇది తెలుగుదేశం వల్ల డ్రామా. ఇది టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ. ఇది తెలుగు డ్రామా పార్టీ. ఇంకా మొత్తం డ్రామాలే. ఇంకా ఏ చూడు డ్రామానే. చంద్రబాబు నాయుడు ఈ 2 నెలల్లో 2000 సార్లు ఆగ్రహించింటాడు, నిప్పులు జరిగింటాడు, చెలరేగిపోయింటాడు, చిందులేసింటాడు, శంగినబింగిని ఎగిరింటాడు. ఆయన నిజంగా ఎగిరింటాడు. చేయించేదంతా చంద్రబాబే. బయటికి మాత్రం అట్లా. నేను ఎప్పుడో చెప్పినాను, మీకు గుర్తుందా, పోయినసారి దావోస్కి పోయినప్పుడు దావోస్ పర్యటనలో అతను ఉంటాడు, టీజీ వెంకటేష్ కొడుకు, టీజీ భరత్ మినిస్టర్గా అతను కూడా వెళ్ళినప్పుడు ఆ స్టేజ్ పైన అక్కడ ఏదో డయాస్పోరా, ఆస్పోరా, ఈస్పోరా అని చెప్పేసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో నారా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పినాడు. నెక్స్ట్ ఎక్కడ చంద్రబాబు నాయుడు అన్నే సభలో ఉన్నాడు, మైక్ ఆపేసి నువ్వన్నీ చెప్పొద్దని చెప్పగలరు కదా, చెప్పలే. నెక్స్ట్ రోజు పేపర్లలో చంద్రబాబు నాయుడు శుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చాడు భరత్కి. ఇటువంటి వేదికల్లో అటువంటి మాటలు మాట్లాడకూడదని చెప్పాడు. భరత్కి దిశానిర్దేశం చేశాడు, తల అంటాడు. ఇట్లా మీడియాలో వస్తుంది. ఆ భరత్కు చెప్పమనింది ఎవరు? వీళ్ళే చెప్పమని ఉంటారు. దిస్ ఈజ్ ద డ్రామా. ఇంక ఏడ ఏం జరిగినా కానీ చంద్రబాబు నాయుడు ఆగ్రహోదగ్ధుడైనాడు, ఆగ్రహించినాడు. బొంగేం కాదు, అంత హంబక్కండి. నేను చెప్తాను కదా, రేపు త్రిసభ్య కమిటీ ముందుకు పోయి బోండా ఉమా బండబూతులు తిట్టినా కానీ వాళ్ళని, లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళని, అసలు బోండా ఉమా చెప్పిందంతా విన్నాడు, తల ఊపాడు, గంగిరెద్దులాగా తల ఊపాడు. ఇంకా బోండా ఉమా అసలు ఇంకా భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటివి రిపీట్ కావని చెప్పాడు. బోండా ఉమాకి దిశానిర్దేశం చేసినాడు అని చెప్తాడు. మళ్ళా ఆ పేపర్ క్లిప్పింగ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను. కానీ మనం ఎక్కడ డైవర్ట్ కావాల్సిన అవసరం లేదు. నారా లోకేష్ రాజీనామా చెయ్యాలి. మనం డిఎస్సిలో మోసపోయిన టీచర్లకు మనం అండగా ఉంటాము. చర్చకు రండి, అది రండి, ఇది రండి అన్నారు. ఎవరితో చర్చ పెడతావు? అప్లికెంట్స్ ఉన్నారు, బయటకు వచ్చినారు, బాధను వెళ్ళగెక్కినారు, వాళ్ళతో పెట్టండి చర్చ. నారా లోకేష్ వాళ్ళతో పెట్టు చర్చ. నీతో చర్చ పెడితే నువ్వు ఒప్పుకుంటావు కదూ, నేను అన్యాయం చేశాని కక్కిస్తాం, నిజాలన్నీ కక్కిస్తాం. ఏం భయపడాకు నారా లోకేష్. ముందుంది ముసళ్ళ పండగ. అది